యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. చెప్పాను కుంపని తెచ్చుకుని గుండెల మీద పెట్టుకున్నాడు అమ్మా. ఎవరు చేశారు ఈ పని? పడిపోయినవాడమ్మా. వెంటనే వెళ్ళండి. ఆ గుమ్మం దగ్గర ఎదురుపడ్డాడే అతను పట్టుకోండి. మనిషి పోతే పోయాడు, హినపెట్టిన డబ్బు కూడా పోయింది సార్. మీరు బ్రతికే ఉండారా? బతికే ఉండాం. డబ్బు అంతా పోయింది. ఏమిటి సెడ్జీ, ఏం జరిగింది? ఏం జరిగింది? 2 మనుషులు డబ్బు అడిగాం, నాణ్యం చూసాం, డబ్బు ఇవ్వపోయినాం. ఏమో చేసాం, అంతా చీకటి, డబ్బు పోయింది, అంతా పోయింది సార్. అది సరే గాని షెడ్జీ, అదేమిటి పెట్లో లైట్లు వెలుగుతున్నాయి 2? సార్ దొంగ దొరికావు సార్, దొరికావు. ఎలా? ఇందులో సార్ ఇంపకట్టెలో కెమెరా ఇరికిపించాం. మనము లేకుండా ఈ మీటర్ నొక్కకుండా ఎవరైనా తలుపు తీసా ఆయన వెళ్ళి అందులో పడతారు సార్. అంటే ఫోటో అమ్మాజీ, ఫోటో. ఏది? ఇదిగో సార్, ఇదిగో దొంగ దొరికావు సార్. అప్పులు పప్పులు ఏంటి? అప్పుడే ఎవరెవరు? నేనేసుకుంటున్నా, వెళ్ళిపో. ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి, ఎవరైనా చూశారంటే ఏటనుకుంటారయ్యా. ఒక్కసారి చూడవే పిల్ల, ఒక్కసారి చూడమ్మి, ఒకసారి చూశావంటే జిల్లిజిల్లైపోతానే. తెరసాటున తిన్నది ఉంటే తొంగి తొంగి చూడొచ్చా, పసుపాడే ఒంటరి ఎలా పరపురుషుడు రావచ్చా. పండంటి మనసిచ్చానే పరాయి వాడంటావా, పడిగాపులు పడుతూ ఉంటే చెలగాటలాడేవా. ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి, ఎవరైనా చూశారంటే ఏటనుకుంటారయ్యా. తనవాడు తత్తరపడితే తలుపిట్లా ముయ్యొచ్చా, చిన్నవాడి తీయని గుండె గాయాలు చేయొచ్చా. దీపికాను చూశావంటే సిక్కెత్తున్నదయ్యా, దీపికాను చూశావంటే సిక్కెత్తున్నదయ్యా. తినవాడ తొందరపడకు, పొడికోక కట్టొద్దా. ఒక్కసారి చూడవే పిల్ల, ఒక్కసారి చూడమ్మి, ఒకసారి చూశావంటే జిల్లిజిల్లైపోతానే. మురిపించే వన్నెలు ఉంటే ముస్తాబు ఎందుకమ్మి, సరే గాని ఎంతసేపు, సరే గాని ఎంతసేపు, ఒక్కింత ఓపిక పడితే ఊసులాడుకుందాము. ఒక్కసారి నవ్వాలమ్మి, ఒక్కసారి నవ్వాలి, మొగ నవ్వు నవ్వావంటే జిల్లిజిల్లైపోతాను. ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి, ఎవరైనా చూశారంటే ఏటనుకుంటారయ్యా. అమ్మాయి, మా బాబు వచ్చినాడు. మా బాబు వచ్చాడంటే అమ్మాయి ఎప్పుడు సరుపమ్మా. అమ్మా
వెళ్ళిపో 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 ఎవరమ్మా వెళ్ళిపోన్నా దెయ్యాలన్నా పోలీసు పో ఇంటికి దెయ్యమా ఒత్తుకుని చుట్టూరు పోసుకుని ఇలా 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 మీద మీద కూర్చి ఇలా చెయ్యట్టుకుని బరబర లాక్కొచ్చి ఇలా కూర్చోబెట్టిందయ్యా ఆ తర్వాత ఏమైందమ్మా నీలోసుకుంటుంటే ఏది దెయ్యమే నాను ఇంకా తొడేనా అన్నదయ్యా ఆ పడంగా కూకోబెట్టి ఈ దుప్పటి తీసి నెత్తి మీద వేసి గట్టిగా పట్టుకొని పీక పిసికేస్తుంటే నాను వెళ్ళిపో వెళ్ళిపో. వెళ్ళిపో 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 అన్నవా వెళ్ళిపో అబ్బా వెళ్ళిపో ఏటమ్మా వెళ్ళిపోనారా వెళ్ళిపోలేదయ్యా అసలు అమ్మా నువ్వు పోలీసు పోల ఇల్లంటే దెయ్యం వచ్చేదే కాదు ఈ మాట నేను మక్కలు ఎరగొడేస్తాను నువ్వు ఉంటా రానే రాదయ్యా పెసరట్టు పట్టు పెసరట్లు అల్లం ముక్కలు ఉల్లిపాయలు ఆత్మారావుడు గిజగిజలాడిపోతున్నాడు ఆహా అడిగి తీసుకొచ్చుగా నాయన అంత తొందర ఎందుకు పొరపాటు అయింది బాబు పర్వాలేదు ఇలా నకసిగా పర్యంతం మంట బాబు అబ్బా అబ్బా బాబు పంపదీసి నన్ను ఏమైనా చేస్తారా అందుకో ఆ పై వరుసలో మూడోది దాడి ఇలా తీసుకురా అమ్మా మందర స్వామి ఇదిగోండి నీకు కళ్ళు లేవా స్వామి ఉండి నువ్వు చేసిన పని చంపాడు స్వామి ఇదిగోండి సీసాల మందు నీ కాళ్ళ చేతి మీద వేసుకో అమ్మా 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 తెగిపోతుందే అరే పూర్తిగా తగ్గిపోయిందే అమ్మా ఎక్కాను గట్టు స్వామి ఇక జీవితంలో ఎప్పుడూ పొరపాటు చేయనండి ఆతృత అనర్థాలకు దారి తీస్తుందని ఇప్పుడైనా అర్థం చేసి అర్థం ఏమిటి స్వామి వర్షాలకి రోడ్ల మీద గండ్లు పడ్డట్టు పడతాను స్వామి అసలు ఏం జరిగిందంటే ఆ విషయం నాకెందుకు ఎదురుగా పోలీసు వారు ఉన్నారు మీరెవరో మహాత్ములాగా ఉన్నారు మీరే కాపాడారు మిమ్మల్ని ఎవరాలి స్వామి వారు కాదు కదా ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు స్వామి మీరే కాపాడాలి భయం లేదు ఇతను చేసిన నేరం ఏమిటి నాయన అది మాకు తెలుసు మీకెలా తెలుసండి చేసింది ఎవరో చూసింది నేనైతేను కమిషనర్ గారి ఇంటికి వెళ్ళి డబ్బిస్తాను సేటు గారికి తీసుకొచ్చి ఇవ్వాలని వచ్చాను ఆ ఇంట్లో నౌకరువా ఒక నౌకరు ఏంటండి గుమస్తా మేనేజర్ అన్ని నేనేనండి పైన అమ్మగారు రమ్మని పిలిచారు ఈలోగా కింద సేటు గారిని ఎవరో హత్య చేసేశారు ఆ దృశ్యం నువ్వు చూశావు భయపడ్డావు పోలీసులు పట్టుకుంటారని పారిపోయి వచ్చావు అంతేనా అవునండి అరే, అంతా చూసినట్టు చెప్పేస్తున్నారే మర్చిపోయా ఇదిగోనండి డబ్బు ఇందులో ఒక్క నోటు కూడా దారిపోకుండా పట్టుకొచ్చాను తీసుకోండి ఇంతకంటే నీకేమీ తెలియదంట తెలియదండి తెలిసిన్నవాడైతే ఇంత తెలివి తక్కువగా మీకు చిక్కడు బాబు అమాయకులకు ఆపదలు మోసగాళ్లకు మంచి లోక సహజం అయిపోయింది ఇతను నేరస్తుడు కాడు ఇతని వల్ల ఎవ్వరికీ చెడ్డ జరగదు ఇతను నా దగ్గరే ఉంటాడు స్వతంత్ర దినోత్సవం జరుపుతున్నాం ఈ సంవత్సరం ఒక పంజాబీ నర్తకితో మంచి డాన్స్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం శ్రమ తీసుకుంటున్నట్టున్నారు శ్రమే ఉందిలేండి ఆది నుంచి ప్రజాసేవ వస్తానండి టైం అయింది స్టేషన్కి వెళ్ళి పంజాబ్ డాన్సర్ను రిసీవ్ చేసుకోవాలి ఆగ్నేయ గారితో కూడా మరీ మరీ చెప్పండి అలా రండి రండి ఇదే కంపార్ట్మెంట్ నమస్కారం నమస్తే ప్రీతం గారు మీరేనండి క్యా తుమ్ ఆప్ ప్రీతం గారు జీ హా నేను సుదర్శనం డాన్స్ డాన్స్ సుదర్శనం అచ్చా అచ్చా
Oh, thank you very much. నో మెన్షన్. డాక్టర్ గంగాధరం. How do you do? హౌ డు యు డు? లాయర్ బ్రహ్మయ్య. Namaste. మన ఇంటికి పోదారండి. क्या मतलब? మన ఘరకు పోదాం. ఆవండి ఆవండి. ఓహో, అచ్చా. సామాన్లు పట్టరండి. ఏమిటండి, ఏమైంది? ఏం జరిగింది? హఠాత్తుగా లైట్లు ఆరిపోయాడు. మాబోటి వాళ్ళ మీదనే ఇలాంటి దౌర్జన్యాలు జరిగితే ఇక సామాన్య ప్రజల గతేమిటి? మీ పోలీసు వారు కొంచెం జాగ్రత్త తీసుకుని రక్షణ కల్పించకపోతే అన్యాయంగా చచ్చిపోతాం. ఎలా ఉంది మన వాడి నాటకం? బ్రహ్మాండం. ఇక ఈ రేగన్ విషయంలో పోలీసులు మనల్ని అనుమానించారు. అంటే నిరాఘాతంగా దీన్ని ప్రజల మీద మనం వాడొచ్చంటారు. అనడమేమి, లోకాన్ని లూటీ చేయమంటారు. అది పాయింట్. లత గారు, లత గారు. Bye, bye. ఏమండి అజ్ఞయ్య గారు? మీ అమ్మాయి ఇంట్లో ఉందండి? ఎందుకండి? పని ఉందండి. లేదే. లేదు, ఎక్కడికి వెళ్ళిందండి? ఊరెళ్ళిందండి. ఓహో, ఊరెళ్ళిందా? ఐ సీ. అయినా మా అమ్మాయితో ఏం పని వచ్చిందండి మీకు? చెప్పాల్సింది ఏదో చెప్పి మరి పెడతాను. ఇదిగో లత గారు, మీ మంచి కోసమే చెప్తున్నాను. మీ అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా కట్టి పెట్టుకోండి. అంటే ఆ చెప్పేదేదో సూటిగా చెప్పండి. దట్ మీన్స్ స్ట్రైట్. Yes. చూడండి లత గారు, ఇవాళ మీ అమ్మాయి సుదర్శనం గారి పార్టీలో తైతక్కలాడిందండి. తైత డ్యాన్స్. ఏమండి, నవ్వులాటగా ఉందా? మీ అమ్మాయిని గురించి అబద్ధాలు చెప్పాను అనుకుంటున్నారా? అబద్ధం కాక ఇంకేమిటండి మరి? ఆ. మా అమ్మాయి చిన్నపిల్ల, ఆహా. దానికి ఏం ఎంతవరకు వచ్చింది మిస్టర్ సుందరం? ఇంకొంత టైం పడుతుంది. దాదాపు పూర్తి కావచ్చు. దీంతో మన ఆశయాలన్నీ పూర్తి కావాలి. అలాగే. ఆశ, నిరాశ, కామం, కర్మం. వందలన్న పిండి కొట్టచ్చు కానీ ఇది నలగనంటుందా? అంది స్వామి, ఎంతవరకు వచ్చింది? అంతా కాదే స్వామి, కొంతవరకే వచ్చింది. మంచిది, ఈ కషాయాన్ని కూడా అందులో పోసి మర్దించు. అది కాదు స్వామి, ఇంకా మర్దిస్తే ఈ ద్రవం ఉపద్రవంగా మారుతుందేమో. ఆ, కొద్ది క్షణాల్లో దాని నుండి ధూమోద్భవం అవుతుంది. అది గుర్తించి తక్షణం సూర్యకాంతిని సమ్మిళితం చేయి. అంటే అర్థం చేసుకో. చెప్తాం. ధూమం, ధూమం, పొగ, సూర్యుడు, కాంతి. అరే, పొగ, ధూమం, మరి సూర్యకాంతి. సూర్యుడు ఇంట్లోకి ఎలా వస్తాడబ్బా? ఓ, గోంగూర, వంకాయలు, బీరకాయలు, బెండకాయలు యారు లేరు బా. అప్పుడమ్మే అప్పలకుమారి. అరే ఇక్కడున్నారేంటి? ఇల్లు మీద? చిన్న విషయం. అప్పలకుమారి, అప్పలకుమారి, ఒక చిన్న విషయం. ఏంటి విషయం? తింటూ ఈ పండు ఉంది ఎర్రగా నిగనిగమంటూ. పోలు వస్తున్నారు. సిఐడి గారి అబ్బాయి. ఏమండోయ్?
మీరా తలుపుదండి. ఏ మిస్టర్, మీ వేషాలు మన దగ్గర సాగు. ఈ తలుపు ఎందుకు తీశారు? మా ఇంట్లోకి దొంగతనంగా ఎందుకు వచ్చారు? ముందు దానికి సమాధానం చెప్పండి. ఏం లేదండి, ఏదో పాట వినిపిస్తుంటేను. వినడానికి వచ్చారు పాపం. మిస్టర్, మీ నాన్నగారు నేను మంచిదాన్ని కానని మా అమ్మతో అన్నారట. ఎవరు మంచో ఎవరు చెడ్డో ఇప్పుడే చూపిస్తాను ఆయనకి. అజ్ఞయ్య గారు, అజ్ఞయ్య గారు, ఎవడో ఆగ్నేయ గారు అంటే మా నాన్నగారు ఇంట్లో లేరండి. అలాగా? అయితే ఆయన వచ్చే వరకు తమరు ఇక్కడే ఇదిగో ఏమిటండి మీ దబాయింపు? దౌర్జన్యంగా నన్ను ఇక్కడ నిర్బంధిస్తారా? అవును, ఏం చేస్తారే? అవును, ఏం చేస్తాం, చేసేది ఏమీ లేదుగా. ప్లీజ్ దండం పెడతామండి, తలుపు తీయండి. మీరు తల్ల కిందలు తపస్సు చేసినా సరే తీయనంటే తీయను. ఏమండో ప్లీజ్ తలుపు తీయండి, తీయండి. ఎవరికి తెలియదులే యువకుల సంగతి, ఎవరికి తెలియదులే, ఎవరికి తెలియదులే యువకుల గతి. ఆడపిల్ల కనబడితే ఏడిపించబోతారు, ఆడపిల్ల కనబడితే ఏడిపించబోతారు, ఏడిపించి మేను మరచి ఎగిరి నవ్వుకుంటారు. నవ్వి నవ్వి చివరకు నవ్వుల పాలవుతారు. ఎవరికి తెలియదులే యువకుల సంగతి, ఎవరికి తెలియదులే యువకుల సంగతి. లేనిపోని డాబులతో లెక్కలేని కోతలతో, లేనిపోని డాబులతో లెక్కలేని కోతలతో, గడుసు గడుసు మాటలతో మిడిసి పాటు చేతలతో కాళ్ళెత్తి తిరుగుతారు, కాళ్ళ బేరమాడుతారు. ఎవరికి తెలియదులే యువకుల సంగతి, ఎవరికి తెలియదులే యువకుల సంగతి. ముందు తీగ లేకుంటే పందిరితో పని ఉందా, ముందు తీగ లేకుంటే పందిరితో పని ఉందా, పునాదులే లేకుంటే భూమిని గోడ ఉంటుందా, పునాదులే లేకుంటే భూమిని గోడ ఉంటుందా, తరుణులసలు లేకుంటే పురుషుల పని గోవిందా, తరుణులసలు లేకుంటే పురుషుల పని గోవిందా, గోవిందా గోవిందా. ఎవరికి తెలియదులే యువకుల సంగతి, యువకుల సంగతి, మీ తల బిరుసుల సంగతి ఎవరికి తెలియదు. ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నానండి? ఏం చేస్తున్నావు అంటున్నావా? మీ అమ్మాయి ఏమంటుందో తెలుసా? మా అమ్మాయి చిన్న పిల్ల, అసలేమీ తెలియదు అంటుంది. నువ్వేమో ఇట్లా మా అబ్బాయిని చెడగొడుతున్నావు. ఎవరు చెడగొడుతున్నారో ఒక్క నిమిషం ముందు వచ్చింటే చూపించుండేదాన్ని. అసలు మీ అబ్బాయి మా ఇంట్లోకి దొంగతనంగా రావాల్సిన అవసరం ఏంటండి? మీరే మీ అబ్బాయిని పంపించి నన్ను పట్టించాలని చూస్తున్నారా? నేను మా అబ్బాయిని పంపించి నిన్ను పట్టించాలని చూస్తున్నానా? వాడు ఇంటికి వచ్చారా? అవును. ఐ సీ. నేను కలుపుతానమ్మా, నువ్వు వెళ్ళు. నేను లేకుండా చూసి నువ్వేమిట్లా చేసిన పనే? గట్టిగా బుద్ధి చెప్పండి. ఓ ఎస్, ఐ డూ, డోంట్ వర్రీ, నేను చూస్తాను కానీ వెళ్ళమ్మా, వెళ్ళు. అలాగే. మై సన్ రాస్కల్. అయింది అయ్యారు పెళ్లి.